హాయ్ ఫ్రెండ్స్, రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మనం కొత్త ఇల్లు కట్టేటప్పుడు మనం ఎటువంటి స్టాండర్డ్ అయిన క్వాలిటీ మెటీరియల్ వాడాలి అనే దాని గురించి మనం ఈ వీడియో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసే ముందు ఎప్పుడైనా సరే మీరు వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే, కంప్లీట్ అయ్యే వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే చాలామంది నేను బిల్డింగ్స్ గురించి అన్ని రకాల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని నేను అన్ని విషయాలు కూడా సపరేట్గా ప్రతి వీడియో కూడా చేయడం జరుగుతుంది. మీరు కొన్ని నేను ఆల్రెడీ చెప్పిన విషయాలు కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వీడియో అనేది మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. కొంచెం లెంతీగా ఉన్నా మీకు ఇన్ఫర్మేషన్స్ అనేది కంపల్సరీ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే మీకు కొత్త ఇల్లు కట్టుకునే ముందు కానీ, కన్స్ట్రక్షన్ మధ్యలో ఉన్నా సరే, ఎండింగ్లో ఉన్నా సరే మీకు ఈ వీడియోస్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మనం కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు మేము బిల్డింగ్ అనేది కట్టుకుంటున్నాం, ఏ సైజు ఇంటికి ఎంత ఖర్చు అవుతుందని చాలామంది చెప్తున్నారు. అన్ని రకాల వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అలాగే కొంతమంది అసలు క్రాక్స్ ఎందుకు వస్తాయి, లేకపోతే అలాగే మన బిల్డింగ్ మేస్త్రి పర్ఫెక్ట్ కట్టినా సరే డెలికేట్ అవుతుందని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇందులో మనం మన బిల్డింగ్కి క్వాలిటీ మెటీరియల్ కూడా కంపల్సరీగా వాడాలి ఫ్రెండ్స్. ఏవైనా సరే ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, ప్రతి మెటీరియల్ కూడా క్వాలిటీ మెటీరియల్ అయితే స్టాండర్డ్గా ఉంటుంది. డెలికేట్ మెటీరియల్ వాడితే అది నాసిరకంగా తొందరగా పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మన బిల్డింగ్కి స్టార్టింగ్ మనం మెటీరియల్ వాడేటప్పుడు మనం మెయిన్గా మనకి ఇసుక, ఓన్లీ కంకర అంటే మనకి ఇసుక, మెటల్, ఐరన్ అనేది చాలా క్వాలిటీగా ఉండాలి మెయిన్. ఎందుకంటే మనం స్తంభాలు, సిమెంట్ అనేది కూడా చాలా క్వాలిటీగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఏ సిమెంట్ వాడాలి ఏంటి అనేది కూడా. అలాగే ఫ్రెండ్స్, మనం మన ఇంటికి ఏ మెటీరియల్ వాడితే స్టాండర్డ్గా ఉంటుందని కూడా పూర్తి ఇన్ఫర్మేషన్స్ అయితే వీడియోలో దొరుకుతుంది మీకు. అయితే మనం ఈ మెటీరియల్ మనం ఎలా తెలుసుకోవాలి క్వాలిటీ మెటీరియల్ అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. అయితే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ముందుగా మనం ఇసుక అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, మనం ఇసుక ఎప్పుడైనా సరే కన్ఫామ్గా ఒక గోదావరికి సంబంధించిన ఇసుక అయితేనే, గోదావరిలోంచి తెచ్చిన ఇసుక అయితేనే ఫిల్టరైజేషన్ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఎటువంటి దుమ్ము, ధూళి, మట్టి కలవకుండా ఇసుక అనేది వాడాలి. అలాగే ఫ్రెండ్స్, మనం ఐరన్ విషయంలో అయితే ఫ్రెండ్స్, నేను కొన్ని కంపెనీ బ్రాండ్స్ లేకపోతే చెప్పను, మీకు తెలిసే ఉంటుంది. 90% మనకి ఉన్న ఐరన్లో ఎటువంటి బ్రాండ్ అనేది సేల్ అవుతుందో అలాంటి క్వాలిటీ అనేది మనం మన ఏరియాకి సంబంధించి క్వాలిటీ మెటీరియల్లో ఎటువంటి ఐరన్ వస్తుందని మనం తెలుసుకొని క్వాలిటీ నేమ్ ఉన్న ఆ ఐరనే మనం కంపల్సరీగా వాడాలి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే సిమెంట్ విషయంలో మనం కాంక్రీట్కి ఓపీసీ, పీపీసీ అని చాలా బ్రాండ్లు ఉంటాయి. సిమెంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మన సిమెంట్ విషయంలో కూడా ఓపీసీ, పీపీసీ అనే 2 రకాలైతే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం ఈ ఓపీసీ, పీపీసీ కూడా ఎక్కడ వాడాలి ఏంటి అనేది కూడా నేను మన ఛానల్ అయితే ఉంది. ఆ సిమెంట్ ఓపీసీని, పీపీసీని ఎలా వాడాలని కూడా నేను పూర్తి వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అలాగే మనం ఈ ఓపీసీ, పీపీసీలో మనం కంకర, కాంక్రీట్ వర్క్కి అంటే కింద పుట్టింగు, స్తంభాలు, స్లాబ్కి ఇటువంటి కంకర వర్కులకి మాత్రం మనం పీపీసీ అనేది కాకుండా ఓపీసీ అనేది వాడాలి ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఓపీసీ అనేది వాడితేనే స్టాండర్డ్గా ఉంటుంది. ఓపీసీ అనే దాని మీద గ్రేడ్ అయితే ఉండడం జరుగుతుంది. 53, 43 గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్ ఉన్న సిమెంట్ అయితే వాడాలి ఫ్రెండ్స్. తర్వాత మీరు కట్టుబడులకి, ప్లాస్టింగులకి, అటువంటి వాటికి అయితే మనం పీపీసీ వాడినా పర్లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మాత్రం కన్ఫామ్గా మీరు గుర్తుంచుకోండి. అలాగే మనం మెటల్, ఇప్పుడు సపోజ్ మన ఇంటికి కాంక్రీట్ మెటల్స్ ఉంటాయి కదా, 3/4, 40, అది ఏ మెటల్ వాడినా సరే ఎక్కువగా మనం 3/4 వాడతాం. ఆ మెటల్లో మనకి ఫ్రెండ్స్, మనం మెటల్ని ఎలా చెక్ చేయాలి అంటే మన దగ్గర ఉండే కంకర్ ప్లాంటేషన్ నుంచి, మన ఏరియాకి దగ్గర ఉన్న క్వారీల నుంచి మన కంకర అయితే రావడం జరుగుతుంది. ఆ క్వారీలలో కంకర అనేది వైట్ స్టోన్ అయితే ఎక్కువ ఉండకూడదు ఫ్రెండ్స్. వైట్ స్టోన్ ఎక్కువగా ఉన్న కంకర అయితే చాలా చాలా నాసిరకంగా దాన్ని మనం జస్ట్ మనం ఇంకో ఇంత రాయి తీసుకొని ఆ కంకర మీద కొడితే అది పప్పు అవడం అయితే జరుగుతుంది. చూడండి, వైట్ స్టోన్ అయితే చాలా డెలికేట్గా ఉంటుంది, కొట్టగానే చితికిపోతుంది. అదే ఫుల్ బ్లాక్ ఉన్న స్టోన్ మీద కొట్టండి అది చాలా స్టాండర్డ్గా ఉంటుంది, మొక్క అయితే అవడం జరగదు. ఓకేనా ఫ్రెండ్స్? అందుకనే వైట్ స్టోన్ అయితే రాకూడదు ఎక్కువగా. ఎక్కడైనా సపోజ్ చెప్తున్నా, ఒక లారీ మెటల్ మనకు వచ్చిందనుకో, ఎక్కడో 1, 2 అట్లా వైట్ స్టోన్ ఉన్నా పర్లేదు, కానీ ఎక్కువగా వైట్ స్టోన్ ఉన్న కంకర మీరు వాడడం వల్ల
మీరు సిమెంటు, ఇసుక, కాంక్రీటు, తాపి మేస్త్రికి పెట్టిన ఖర్చు అంతా కూడా వేస్ట్ అవ్వడం జరుగుతుంది. అదైతే డెలికేట్గా ఉండదు ఆ కాంక్రీట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీరు ఎప్పుడైనా సరే మన ఈ ఐరన్ విషయంలో, సిమెంట్ విషయంలో, అలాగే ఇసుక విషయంలో నిర్లక్ష్యం చేయకుండా క్వాలిటీ మెటీరియల్, ఇవి 3 క్వాలిటీ మెటీరియల్ తెచ్చుకున్నట్లయితే మనకి బిల్డింగ్ అనేది చాలా స్టాండర్డ్గా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, బిల్డింగ్ మనకి ఎప్పుడైనా సరే ఎన్ని స్టేర్లు వేసుకున్న స్తంభాల మీద, స్లాబ్ల మీద మాత్రమే, బీముల మీద మాత్రమే లోడ్ ఉంటుంది. మనం కట్టుకునే ఇంట్లో పార్టీషన్ గోడలు ఉంటాయి చూసారా, ఓన్లీ పార్టీషన్ కోసమే. అవి ఎలా కట్టుకున్నాం మనకి ఏం కాదు ఫ్రెండ్స్. మన ఇంటి పునాది కాడ నుంచి పైకప్పు వరకు కూడా స్టాండర్డ్గా ఉండాలి అంటే మనకి మెయిన్ ఇసుక, సిమెంటు, ఐరన్ చాలా క్వాలిటీగా అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మీరు ఈ 3 విషయాల్లో, ఈ 3 మెటీరియల్లో ఉన్న క్వాలిటీ అనేది మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటువంటి క్వాలిటీ లేకుండా ఇలాగ మేము 1కి 10 సార్లు చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము చేసే కన్స్ట్రక్షన్లో మేము వాడే పద్ధతుల్లో ఇటువంటి మెటీరియల్ వాడడం వల్ల స్లాబ్ స్టాండర్డ్గా, బిల్డింగులు క్రాకులు రావడం, బీడలు రావడం, కొన్ని బిల్డింగ్స్ అయితే మేము ఇటువంటి నాసిరకం మెటీరియల్తో వాడిన బిల్డింగులు కూలిపోవడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అందుకనే మెటీరియల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అప్పుడు మీరు ఒక మంచి మేస్త్రిని అనేది కూడా ఎంచుకోవాలి. మన ఇంటి విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మన ఇల్లు అనేది స్టాండర్డ్గా అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్స్ మీకు తెలిసింది అనుకుంటున్నా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి పూర్తిగా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.